పరీక్షలు విద్యా వ్యవస్థలో ముఖ్యమైన భాగం. విద్యార్థుల జ్ఞానాన్ని, అవగాహనను మరియు ప్రతిభను అంచనా వేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షల కారణంగా పిల్లల్లో ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతున్నాయి. ఇది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. పిల్లలకు ఒత్తిడి రావడానికి ప్రధాన కారణం అధిక అంచనాలు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు సాధించాలని ఆశిస్తారు. అదనంగా ఇతర పిల్లలతో పోల్చడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. సమయపాలన లేకపోవడం, చదువు పట్ల సరైన ప్రణాళిక లేకపోవడం మరియు విఫలమవుతామనే భయం కూడా పిల్లల్లో ఆందోళనకు కారణమవుతాయి. ఈ ఒత్తిడి వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి శారీరక సమస్యలు వస్తాయి. మానసికంగా వారు భయపడడం, ఆత్మవిశ్వాసం తగ్గడం, చిరాకు చూపించడం వంటి లక్షణాలు కనబడతాయి. కొంతమంది పిల్లలు చదువు పట్ల ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యను తగ్గించడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలకు మద్దతుగా ఉండాలి. ఫలితాల కంటే వారి ప్రయత్నాన్ని ప్రశంసించాలి. పిల్లలు సమయపాలనతో చదువుకునేలా మార్గనిర్దేశనం చేయాలి. సరిపడ నిద్ర, వ్యాయామం మరియు ఆటలకు సమయం కేటాయించడం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే మార్గాలు. ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మరియు పోటీ ప్రపంచం వల్ల ఒత్తిడి సహజమైంది. అయితే ఒత్తిడిని సరిగా నియంత్రించకపోతే అది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే మార్గాలను తెలుసుకోవడం చాలా అవసరం. సమయపాలన చాలా ముఖ్యమైనది. రోజువారీ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే అనవసర ఆందోళన తగ్గుతుంది. ఒక సమయ పట్టిక, టైం టేబుల్ తయారు చేసుకుని దాని ప్రకారం పనులు చేయటం వల్ల మనకు స్పష్టత వస్తుంది. సరైన నిద్ర మరియు విశ్రాంతి అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా మధ్యలో కొంత విరామం తీసుకోవడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం మరియు యోగాభ్యాసం చేయడం మంచిది. ప్రతిరోజు కొంత సమయం నడక, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన ఆలోచనలను నియంత్రించటంలో సహాయపడుతుంది. అలాగే సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. సమస్యలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మాట్లాడడం వల్ల మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవచ్చు. చివరిగా, మనకు ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించాలి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం చేయడం వంటి కార్యకలాపాలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ముగింపుగా, పరీక్షల జీవితంలో ఒక భాగం మాత్రమే. పిల్లల మానసిక ఆరోగ్యం మరియు ఆనందం కూడా అంతే ముఖ్యమైనవి. సరైన ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు ఒత్తిడిని జయించి విజయాన్ని సాధించగలరు.